రితిక గారు హాయ్, దిస్ ఈస్ ద ఫస్ట్ హారర్ కైండ్ ఆఫ్ ఫిలిం ఇన్ యువర్ కెరీర్ కదా, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సత్య గారు నచ్చిందా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వరుణ్ తేజ్ గారు నచ్చిందా? Ante, this is like for me, the whole genre comedy horror is first time for me, and it was an experience on its own. I had a lot of fun, and I had such supporting actors, Satya Garu and Varun, to help me out around with comedy. And I can't select one because both are special to me. And but yeah, choose one actor. Satya is my on-set bestie, so Satya naku chala ishtam. ఓకే, సత్య గారు ఏం మాయ చేసి రితిక గారిని పడేశారు? అండ్ ఈ సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ ఉండబోతుంది? ఎవరితో? అదే రితిక నాయక్ గారితో అండ్ వరుణ్ తేజ్ గారితో ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి. రితిక ఏంటంటే తను అసలు మేము కలిసి షూటింగ్ చేసి టైంలో ఒకరినొకరు హెల్ప్ చేసుకొని, అంటే అలా ఫ్రెండ్స్ అయ్యాం బాగా. సో మీరు అడిగిన క్వశ్చన్. అండ్ మీరు ఇప్పటి వరకు కామెడీ క్యారెక్టర్స్ చేశారు కదా, ఎప్పుడు రొమాంటిక్ క్యారెక్టర్ చేయబోతున్నారు? వరుణ్ బాబు ఈ ఫిల్ము అంటే చాలా హైలీ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అని బాగా బడ్జెట్ బాగా పెట్టి తీశారు టు డ్రా ది ప్రాపర్ ఎఫెక్ట్, అవుట్పుట్ బాగా రావడానికి అని చెప్పి. వాట్ డూ యూ కామెంట్ అబౌట్ యువర్ ప్రొడ్యూసర్స్? వాళ్ళు చాలా సపోర్టివ్. నేను ఆల్రెడీ 3 సినిమాలు చేశాను రాజీవ్తో. బట్ మేము ఎప్పుడూ ఒక కొలాబరేటివ్గానే సినిమా తీయాలనుకున్నాం. ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలని కాదు, ఈ స్క్రిప్ట్కి ఎంత ఖర్చు పెట్టాలనే ఒకే రీజన్తో వెళ్ళాం ఈ సినిమాకి. దట్స్ వాట్ ఇట్ ఇస్. వరుణ్ గారు, వన్ క్వశ్చన్ సార్, వన్ క్వశ్చన్. ఇది మన ఇద్దరు వన్ ఇంటర్వ్యూలో ఉందండి. లేదు, వన్ క్వశ్చన్. రెడీ. వెనకాతల ఫోటోగ్రాఫ్ చూస్తే ఎగ్జాక్ట్గా పున్నమి నాగులో చిరంజీవి గారి లాగా ఉంది. అది ఎగ్జాక్ట్, అసలు తేడా లేదు. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఏమైనా పున్నమి నాగు రిఫరెన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే అది ఎలా ఉందో ఒకసారి, ఎందుకంటే డైరెక్టర్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ది సేమ్ థింగ్ ఇన్ మై ఇంటర్వ్యూ. ఆ గ్లిమ్సెస్ ఉంటాయండి అని నాకు ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. డిడ్ యూ ఫాలో ఎనీ ఆఫ్ దట్?